పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వకృపా నిత్యకు మా తండ్రి మిక్కిలి ఘనమైన దేవా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. పునరుద్ధానపు వేళ మీ నామమును స్మరణ చేసే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా యొక్క ఆరాధన మీద మీ కనుదృష్టి నిలపాలని ప్రార్థిస్తున్నాం. అలాగేనైనా మీరు మా మధ్యలోనికి రమ్మని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ సేవకుడైన మోషే ప్రయాణం చేస్తున్న సమయంలో మిమ్మలను ఆహ్వానించుకున్నాడు. మీరు మా మధ్యకు వస్తేనే మేము ప్రయాణం చేస్తానని చెప్పాడు. ఆ ప్రకారంగా అయ్యా మా మధ్యకు రమ్మని, మా ఆరాధనలు మీరు ఉండమని, మమ్మల్ని పరికల్పమని, బలపరచమని, శక్తితో నింపమని, జ్ఞానముతో నింపమని, పరలోకమునకు ప్రభువా ఎక్కిపోవడానికి కావలసిన సిద్ధపాటు మిమ్మల్ని ఎదుర్కోగలిగిన సిద్ధపాటు దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి అల్లరికి చిల్లరికి తావు లేకుండా ప్రతి అంధకార క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామములోనే మేమందరం కూడా పరవశించి పరవళ్ళు దొరుకుతున్నాయినా మేము ఎదుర్కొనే మా జీవితాల్లో ఏర్పడే అవరోధాలన్నిటిని కూడా ప్రభు శక్తి చేత జయించడానికి సహాయం చేయండి నైనా. మరి ఆరాధన కార్యక్రమాలన్నిటిలో కూడా మీరు మహిమ పొందండి, మీరు నడిపించండి. ఆత్మ కలిగించు ఐక్యత ప్రతి బిడ్డ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, పురికొల్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి, సిద్ధపడడానికి, తగ్గించుకోవడానికి, నైనా హృదయాన్ని మెత్తం చేసుకోవడానికి, నూతన హృదయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీరు చెప్పారు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తానని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా అటువంటి నైనా స్వభావాన్ని, హృదయాన్ని మాకు దయచేయమని, మమ్మల్ని నూతనమైన కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. కాగెవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని సెలవిచ్చారు ప్రభువా. ఒక నూతన ఒరవడిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలైనా. మా ప్రాచీన స్వభావములన్నిటిని కూడా సిలువ వేసి నవీన భావముతో ముందుకు సాగడానికి కృప దయచేయమని దేవా. ఈ ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమపు యొక్క భాగము బలముగా జరిగించి అల్పుడైన మీ దాసుని వాడుకోమని, ప్రతి బిడ్డతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణాన్ని పక్షముడు రక్షకుడు. ప్రతిక్షణాన్ని పక్షముడు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గమేసే సత్యమగు
నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారమోసిన
హల్లెలూయా. పావురమా సంగముపై రాలునిదే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పావురమా సంగముపై రాలునిదే
ఆమేన్. అందరూ నిలబడి రెండు హెచ్చరించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభు అనే కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, గణమాచము గల రాజు, భూమ్యాగదపులు ఎలను, భూతల శిఖరములాయన వేరా. సముద్రము సృష్టించినాయనదే, ఆయన మేపిడి గొర్రెలము, రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము. వేయగలిగిన వాళ్ళందరూ ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన మందరం మ్రొక్కెదము, ఆయన అయ్యవి మనకెంతో మేలగు, కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములోను. ఆమేన్. రండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. 94వ కీర్తన చదువుకుందాం. యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా, ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయవారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను ననగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు
మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవరు నిలుచును? యెహోవా నాకు సహాయం చేసి ఉండని నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారిననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారణములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును. వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఆమేన్. అందరూ ప్రార్థనలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ పునరుద్ధానపు వేళ మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు సింహాసనం దగ్గరకు చేరుకున్నాం. ఈ ప్రార్థన, ఈ సమయం, ఈ ధ్యానం, ఈ వాక్య పఠనం, ఇక్కడ పెట్టే మొర ఏది కూడా వ్యర్థం కాదు. దేవుని కృపా సింహాసనం దగ్గరికి ఎందుకు చేరుకుంటున్నామంటే ఆయన మనకి సమయోచితమైన సహాయము చేయుట కొరకై, దానిని మనం పొందుకొనుట కొరకై ఆయన కనికరము మన మీదకి వచ్చినట్లుగా మనం ఆయన సన్నిధికి చేరుకున్నాం. అందుచేత అందరం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నీకు ప్రార్థన చేయకుండా గాలం వేసాడు. అందుకే నోరు ఎత్తలేవు, నోరు తెరవలేవు, మొర పెట్టలేవు, అంగలార్చలేవు, బ్రతిమలాడలేవు. అపవాది గాలం వేసి ప్రార్థనలు నోరు మెదపకుండా చేస్తాడు. దేవా, శోధకుడైనా సాతాను నీకు గాలము వేశాడు. శోధకుడైనా వచ్చిన కలిసి పాడదాం, ధ్యానిస్తూ ఆ పాటలు లేనమై చూపించి నిన్ను చిక్కించాడు. శోధకుడైనా సాతాను నీకు గాలము వేశాడు. ఎలా చూపించి, భ్రమ చూపించి
శుద్ధి చేయను మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయను మన యేసయ్యా అయ్యా మనస్సు మొక్కలైపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా. కుటుంబం బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా. అపవాది గాలము వేసి, శోధకుడు గాలము వేసి, దేవా అపవాది శోధకుడైన అపవాది గాలం వేసి ఎర చూపించి నన్ను భ్రమపరిచి చేజిక్కించుకొని ప్రభువా నన్ను బానిసలుగా చేసి విజయ గర్వముతో నవ్వుకుంటున్నాడయ్యా. ఊడిపోయిన పరిస్థితుల్లో ఉన్నానయ్యా. సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. తోడు లేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. యెహోవా తన ప్రజలను ఎడబాయులని సెలవిచ్చావయ్యా. అయ్యా నా సహాయమునకు రండి, నన్ను ఎడబాయుద్దయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను ఎడబాయుద్దయ్యా, నా హృదయాన్ని పవిత్రపరచయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నాకు సహాయం చేయయ్యా. ఎడబాయనని సెలవిచ్చావయ్యా, విడిచిపెట్టనని సెలవిచ్చావయ్యా, మరచిపోనని సెలవిచ్చావయ్యా. చాలా మార్లు నీ కార్యాలు నేనే మర్చిపోయానయ్యా. చాలా మార్లు నేనే మీ మీద సనిగాను ప్రభువా. చాలా మార్లు నాయనా నీకు వ్యతిరేకంగా మాట్లాడాను ప్రభువా. చాలా మార్లు నాయనా నేను దూషించిన వ్యక్తిని నేనేనయ్యా. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన మిమ్ములను నేను చాలా శ్రమ పెట్టాను ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎడబాయనని సెలవిచ్చావు నాయన. ఎన్నో ఆదరణకరమైన మాటలు నాకు చెప్పారు నాయన. మర్చిపోతున్నాను ప్రభువా, మర్చిపోతున్నాను ప్రభువా, మర్చిపోతున్నానయ్యా, మర్చిపోతున్నాను ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా యేసు ప్రభు నామములో నాకు జయమియండి. యేసు ప్రభు నామములో నాకు జయమియండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం. మన దేశం కొరకు, మన దేశములో సత్యము ప్రజల హృదయాలలో మొలుచున్నట్లు మన దేశానికి రాష్ట్రానికి కావలసిన మంచి వర్షం
వ్యవసాయానికి కావలసినంత వర్షపాతాన్ని దేవుడు సమృద్ధిగా దయచేయనట్లు, సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు, సంఘములన బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండి అపవాది హస్తాల నుండి విడుదల పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అరుణ సిస్టర్ ప్రార్థన చేస్తారు. సాక్ష్యాల సమయం, ఈ సాక్ష్యాలు సాక్షమించెదా మన స్వామి యేసుదేవుడను సాక్షమించెదా. ఈ నెలలో సేల పూర్వీకులు దేవుడు ఇచ్చిన సమయాన్ని సహాయం పెట్టాలని ప్రతి నెల సేల పూర్వీకులు జరుగుతుండగా దేవుడు కొన్ని పరిస్థితులని మరి జయించడానికి కొంత ఊరటనిస్తూ కొంత బలాన్ని ఇస్తూ ఆయన వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు. ఒక్కొక్క నెల ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ నెల దేవుడు మరి నాతో మాట్లాడేటువంటి మాటలు మన తన సేవకుల ద్వారా మరి నాతాను ప్రవక్త మరి వాక్యము మరి తను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు మరి నాతో మాట్లాడాడండి. మనుషులు అనేకమైన మరి నిందలను వేస్తారని, అనేకమైన విమర్శలు చేస్తారని, వాటికి భయపడవద్దని, ఎందుకనగా అవి మరి మనుషులు కలిగించేసినప్పుడు వాటిని చూసి మరి భయపడక ఆయనకే అప్పగించాలని మరి దేవుడు మరి మాట్లాడాడండి. అది కాకుండా ఆయన బోధ మరి హృదయం అందు ఉంచుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏమి రాకుండా దేవుడు మరి తన వాక్యం ద్వారా ఇంకా బలపరుస్తానని ప్రయత్నిస్తానని నేనైతే మరి వాక్యం ద్వారా తెలుసుకున్నాను. ఎన్నో పరిస్థితులు, ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ దేవుడు తన కొరకు తోడుగా ఉంచి నన్ను నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా దేవుడిని ఇంకా ముందుకు కొనసాగాలని మరి నా కుటుంబం కూడా మందిరంలో ఉండాలని నెలదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని కొంచెం బలహీనత అయినప్పటికీ దేవుడు బలమిస్తూ నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి మేము వందనాలు చెల్లించుకున్నాను. ఇంకా ఆయన కొట్టులో నిలుచుకుండాలని, ఆయన యొక్క ఆశీర్వాదం పొందుతున్న కుటుంబంగా మరి నా కుటుంబము, అదే కాకుండా మనందరి కుటుంబాలు కూడా ఆయన కొట్టులో ఉండాలని, మరి మనందరూ కలిసి ప్రార్థన చేసేవారుగా ఉండాలని మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తాను. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుని కూడా దీవించండి. పరిశుద్ధుడ వందనాలైనా ఇప్పటికి వాక్యం నుంచి మీ చేసిన కార్యాన్ని సాక్ష్యమిస్తుండగా బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి గడిచిన కాలం అంటే నా కుటుంబానికి క్షేమం ఇచ్చి దేవుడి నెలలో ప్రవేశపెట్టారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని మహాకృప చేత మరి ఈ నెలలో దేవుడు జరిగించిన కూడికను బట్టి సేవకురాలను వాడుకున్న విధానం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన లక్ష్య మార్గంలో ప్రచురపరచాలని, అలాంటి పరిస్థితుల్లో వస్తున్న ఆటంకములు ఎదుర్కొని మరి నిలిచి ఉన్న చోటే దేవుని నామాన్ని స్తుతిస్తున్నప్పుడు మరి బంధించబడిన బంధకాలని దేవుడు తెంపివేస్తానని దేవుడు మాట్లాడాడు. మరి అందుని బట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నాను. కలిగి ఉన్న పరిస్థితులను బట్టి మరి ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు మార్గం ఏర్పరుస్తున్నాడు దేవుడు. ఆ రీతిగా నా కుటుంబాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. మరి అంతేకాదు గత నెలలో మేము ఇంటి పని జరిగించడానికి దేవుడు కృపనిచ్చారు. ఆ ఇంటి పని విషయంలో మరి మా ఆయన గారు మా పిల్లలిద్దరు చాలా ప్రయాసపడ్డారు. వారు ముగ్గురు మరి వారికి పని అందించే విషయంలో కానీ 2 వారాలు సభ పెట్టుకొని ఈ ముగ్గురు ఇంటి దగ్గరే ఉండి మరి ఇంటి పని చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. మరి ఇటుక మోసే విషయంలో, ఇసుక మోసే విషయంలో బిడ్డలిద్దరు చాలా కష్టపడ్డారు. 2 అంతస్తులు పై దాకా ఇటుక వాళ్ళిద్దరే మోసారు. 3500 ఇటుక మోసారు. ఇసుక మోసారు. మరి అటువంటి కృపను దేవుడు వారిద్దరికి ఇచ్చారు. ఇద్దరు ఒకే మనసు కలిగి మరి ఆ రీతిగా ఇంటికి ఇల్లు కట్టుకునే విషయంలో నిలబడినందుకు దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవుడు నామని మహిమపరుస్తున్నాను. బిడ్డలిద్దరు చాలా కష్టపడ్డారు. మా నాన్నతో అయితే ఏ పని చేయించలేదు కానీ వారిద్దరే చాలా ప్రయాసపడ్డారు. మరి చాలా వరకు అయితే ఇంటి పని జరిగించడానికి దేవుడు కృపించినారు. ఇదంతా కేవలం ప్రార్థన చేత దేవుడు కార్యం జరిగించినాడు. మరి సంఘం ప్రార్థిస్తుంది, సేవకుల కుటుంబం ప్రార్థిస్తుంది. మరి ఆ రీతిగా దేవుడు చేసిన కార్యం బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాను. మేమైతే 4 సంవత్సరాలు అయిపోయింది పని స్టాప్ చేసి. అయితే ఇప్పుడు కట్టాలనుకోలేదు కానీ మరి దేవుని కృప చేత దేవుడు చేస్తున్న సహాయం బట్టి మరి గోడలు కట్టుకోవడానికి దేవుని కృపనిచ్చారు. ఇంకా చాలా పని మిగిలి ఉంది. మళ్ళా దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడు జరిగిద్దామని ఇంకా విడిచిపెట్టేసాం. ఎందుకంటే కొన్ని ఫీజులు అవన్నీ ఉన్నాయి, అన్నీ ఒకసారి వచ్చినాయి. మరి ఆ రీతిగా ఆలోచించి మళ్ళీ ఇంటి పని నిలిచివేయడం జరిగింది. మళ్ళీ దేవుని చిత్తం ఏ రోజైతే జరిగించాలని దేవుడు కోరుకున్నాడో ఆ రీతిగా ఆ పని జరగాలని మళ్ళీ దేవుని విజ్ఞాపన చేస్తున్నాం. మరి గత నెలలో నాకు
ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు తప్పించాడు, మరి క్షేమాన్ని ఇచ్చాడు. అన్ని బట్టి దేవుడు నామని మహిమపరుస్తున్నాడు. మరి ఇంట్లో ప్రత్యేక విషయంలో దేవుడు మాకు తోడుగా నడిపిస్తున్నాడు. మరి సేవకుల కుటుంబం ప్రార్థిస్తున్నారు, సంఘం ప్రార్థిస్తుంది. అందుని బట్టి మీ అందరికీ నా నిండుగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబ విషయంలో ప్రతి దినం ప్రార్థన చేసుకోమని దేవుడి సాక్ష్యం నిర్మించుకుంటారు. ప్రార్థనతో వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈరోజు మేమందరము మీ కుటుంబంగా, పరిశుద్ధ జనాంగముగా నాయన క్రీస్తు గుణగణాలను ప్రచురణ చేసే వారంగా చీకటిలో బ్రతుకుతున్న మాకు ఆశ్చర్యకరమైన వెలుగును ప్రసాదించి దేవా, ఓ గొప్ప ఘనత మాకు ప్రసాదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నైనా మరి నీ వాక్యాన్ని మాట్లాడడానికి అల్పుడనైనటువంటి నేను నిలబడగా మీ ఆత్మతో నన్ను నింపండి. నీ బిడ్డలు శ్రద్ధగా విని వాటి ద్వారా ఆత్మీయ మేలు పొందుకునేటట్లుగా చేయమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా ఏకాత్మ గలవారమై యజమానుని తట్టు దోసుని కొనలు చూచినట్లు అయ్యా మీ వైపు మేము చూస్తూ మీ మాటల ద్వారా బలమును పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు దేవుని సన్నిధికి మీరంతా రావడం మీకు భాగ్యం, దేవునికి మహిమ. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఉంచాడు, ఆయన చిత్తం మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎడబాయలేదు కదండి, ఆయన మనల్ని ఎప్పటికీ ఎడబాయలేదు. ఏదైనా జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంది? మనమే ఎడబాస్తాం, కానీ ఆయన మనల్ని ఎడబాయుడు. ప్రార్థనలో జ్ఞాపకం చేసినట్టు కొంతమంది ఈ చేతుల మీదో ఈ మెళ్ళ మీదో ఏదో గీయించుకున్నారు, పొడిపించుకుంటున్నారు అభిమానాన్ని బట్టి. కానీ మన ప్రభు మనల్ని ఎక్కడ చెప్పుకున్నాడు? అరచేతుల్లో. ఎక్కడ చెక్కించుకున్నా కొద్దిగా మరిచిపోయే అవకాశం ఉంటుంది, కానీ అరచేతిలో చెప్పుకుంటే మర్చిపోతాం, అస్సలు మర్చిపోయే పరిస్థితి ఉండదు. అక్కడ చెప్పుకున్నాడు, అరచేతిలో నిన్ను చెప్పుకున్నాడు. అరచేతిలో ఎవరిని పెట్టుకుంటారు? బాగా ప్రేమించిన వాళ్ళని కదా, బాగా ప్రేమించిన వాళ్ళని. అంటే యేసు ప్రభు వారు మనల్ని ఎంత బాగా ప్రేమించాడో చూడండి. అమ్మో, అసలు ఆ పిల్లకాళ్ళు కందనీరండి వాళ్ళు అంటారు. ఎందుకని? ఆ బిడ్డ మీద ఉన్న ఆ ప్రేమ ఏం తక్కువ చేయదు. అంత అధికముగా ఆ బిడ్డని ఆ ఇంటి వాళ్ళు ప్రేమించారు కనుక ఆమెకి ఏ బాధ తెలియకుండా ఎంతో అపురూపంగా చూస్తున్నట్లు మన దేవుడు మనలను అంత అధికముగా ప్రేమించాడు. ఎంత అధికంగా అంటే అందరికన్నా నిన్ను బాగా ప్రేమించాడు. అందరికన్నా నిన్ను అనగా మనల్ని బాగా ప్రేమించాడు. లేకపోతే ఆదాము బిడ్రా ఇక ఇదంతా 100 పేర్లు పెట్టు అన్నాడు. ఎవరికి ఇచ్చాడు ఆధిక్యత? చూడండి, ఆయన చూడండి. అంతే ఆధిక్యత మనం కూడా ఇస్తే అది మరింతగా బాగుంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. సమయాన్ని పాటించి ప్రభు చిత్తముల ముందుకు సాగుదాం. ఆత్మ రీతిగా మనల్ని నడిపించునుగాక.
దైవ గ్రంథములో నుండి మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాను అని చెప్పాడు. నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు. రాతి గుండెను తీసేస్తాను అని చెప్పాడు. దేవుడు మరొక మాట చెప్పాడు, నూతన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇస్తా, నూతన మనస్సును మీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు. అంటే పాతదాన్ని ఏం చేస్తాడు, ఆయన తీసేస్తాడు అని చెప్పాడు. మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే దేవుడు మనిషికి కలిగినటువంటి అపవిత్రతనంతటిని కూడా తీసేస్తాడు. అందుకే భక్తుడు ఏమన్నాడు, నన్ను బాగా కడుగు అన్నాడు. తన దేహమంతటిని బాగా కడగమన్నాడు. దేహానికంటే అపవిత్రతను తొలగిస్తానన్నాడు. తరువాత హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసేస్తానని చెప్పాడు. తీసేశాడు, క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు. తరువాత అంటే మన ధ్యానం ఏంటంటే, తీయొద్దుగానే వినండి, కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని మనం చూస్తాం. యేసు క్రీస్తులోను దేవుని ఆత్మలోను మనము కడగబడిన వారము. కడగబడినప్పుడు జరిగే పరిస్థితులు చెప్తున్నాను. కనుక దేహాన్ని శుద్ధి చేస్తాడు, దేహానికి అంటిన మలినాన్ని శుద్ధి చేస్తాడు, హృదయానికి అంటిన మలినాన్ని శుద్ధి చేస్తాడు, అలాగే మనసుకు అంటినటువంటి మలినాన్ని కూడా శుద్ధి చేస్తాడు. శరీరానికి ఎలా మలినం వస్తుంది, హృదయానికి ఎలా మలినం వస్తుందో చెప్పాను. అలాగే మనసుకు కూడా ఎలా మలినం వస్తుందో చెప్పాను. మనసుకు మలినం ఎలా వస్తుంది, ఒక మాట చెప్పేస్తే మీరు మన ముందుకు వెళ్ళిపోదాం. మనస్సుకు మలినం ఎలా వస్తుంది, నాలుక ద్వారా. దేని ద్వారా, నాలుక ద్వారా. ఆమేన్. గుర్తొస్తుంది అంటున్నారా? వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి, ప్రభు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కాస్త బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదువుతున్నారో లేదో మీరు నాకు చెప్పాల్సిన పని లేదు, నేను అడగాల్సిన పని అంతకన్నా లేదు. కానీ కీర్తన చదువుతారా, అప్పుడు తెలిసిపోద్ది మీరు బైబిల్ చదువుతున్నారో లేదో కదా విషయం ఇక్కడ తెలిసిపోద్ది. కనుక రోజు బైబిల్ చదవండి. కుదరట్లేదు అన్నయ్య అనబాకండి, ఒక 10 నిమిషాల ముందు లేకండి. 6 గంటలు లేస్తారనుకో, 6:40కి లేవండి, 5 నిమిషాలు మొహం కడుక్కోండి. మిగిలిన టైము కాస్త బైబిల్ చదవండి, వాక్యం చదవండి. వాక్యం చదవడం చాలా మంచిది. వాక్యమే ఆరోగ్యం. కనుక ఇప్పుడు ఏంటంటే అసలైన వాటిని వదిలిపెట్టి కేజీ వంకాయలు కొన్నారు, వీటిని పడేసి పొసరై అన్నారు, ఆ పొసరను పట్టుకుంటున్నారు. మనకు కావాల్సింది పొసరు కాదు, అసలైంది మనకి కావాలి. ప్రభు బిడ్డలారా, ప్రేమతో చెప్తున్న విషయం ఏంటంటే బైబిల్ చదవండి. కనీసం కుదరకపోయినా సరే ఒక అర్ధగంట ప్రార్థన చేయండి. అది మీకెంతో మనసుకు ఉల్లాసాన్ని కలుగజేసి రోజంతా మిమ్మల్ని విజయ పథకంలో వాక్యం నడిపిస్తుందని సాత్వికు వింటున్నావా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత ప్రభు బిడ్డలారా, వాక్యం చదవాలి. అందరికీ బైబిళ్ళు ఉన్నాయి. ఇంట్లో 4 ఉంటే 4 బైబిళ్ళు ఉన్నాయి. ఎవరు బైబిల్ వాళ్ళు చదవండి. మీ మనసుకు నచ్చిన దాన్ని చక్కగా రౌండ్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, దాన్ని మళ్ళా చదవండి. సంజు కొడతాను మిమ్మల్ని. చక్కగా వాటిని మంచిగా ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనకు అర్థం అవడానికి అవకాశం ఉంది. కనుక బైబిల్ చదవండి. ఆవేశంగా చదవద్దు, ధ్యానిస్తూ చదవండి. కూర్చోవాలి. మన కనుక విషయాలు గమనించి ప్రభువులో మనం ఎదగడం ప్రయత్నం చేద్దాం. ప్రభు చక్కగా ఎదిగిస్తారు. మన మనసుకు మలినం నాలుక ద్వారా కలిగింది కనుక దాన్ని జాగ్రత్త పరచుకోవాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ధ్యానం ఏంటంటే లూకా సువార్తల 15వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదివి ఆ ధ్యానంలో ఉన్నాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు
సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తిని చాలు. గనుక ప్రభు బిడ్డలారా గమనించండి, ఈ పిల్లోడు సంచు వింటున్నావా? చూడండి, ఈ పిల్లోడు ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి? ఇది మాట్లాడండి, పర్లేదు. ఈ పిల్లోడు ఇలా మారిపోవడానికి కారణం బుద్ధి లేదు. ఏమలేదు? బుద్ధి లేదు. బుద్ధి అంటే జ్ఞానం లేదు. అందుకు ఈ పిల్లోడు ఈ రీతిగా తయారైపోయాడు. బాగా మనం ఆలోచన చేద్దాం. దుర్వ్యాపారం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? బుద్ధి ఉంటేనా, బుద్ధి లేకపోతేనా? కదా, బుద్ధి లేకపోతే దుర్వ్యాపారం. బుద్ధి ఉంటే, బుద్ధి ఉన్నవాడిని బుద్ధి లేనివాడిని పక్క పక్క నిలబెడదాం. ఒరే పనికి వెళ్ళావా? వెళ్ళాను. అరే నువ్వు పనికి వెళ్ళావు? వెళ్ళా. ఈయన అడుగుతాం. అరే బుద్ధి కలిగిన వాడిని అడుగుదాం. అరే నువ్వు 1000 రూపాయలు సంపాదించావు, ఈరోజు ఏం చేసావు అంటే 100 రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టాను, 100 రూపాయలు మా ఇంట్లో వాళ్ళకి టిఫిన్ కొన్నాను, మిగిలిన 800 అలా దాచిపెట్టాను, రేపు ఏం జరుగుద్దో నాకు తెలియదు కాబట్టి అవసరం బట్టి దాచిపెట్టాను అంటాడు. బుద్ధి లేనివాడిని అడగండి, ఏమంటాడు? నేను దానికి ఖర్చు పెట్టా, దీనికి ఖర్చు పెట్టా. అంటే తన సొంతానికి వ్యర్థమైన దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టేశా. మరి ఇల్లు ఏమైపోద్ది, పిల్లలు ఏమైపోతారు, భార్య ఏమవుతుంది? అవన్నీ నాకు తెలియదండి. కష్టపడ్డాను, పెట్టేశాను, వేసేసాను, పొట్టలోకి వెళ్ళిపోయింది. కనుక బుద్ధి కలిగిన వాడికి బుద్ధి లేని వాడికి చాలా తేడా ఉంది. అందుచేత ఈ బిడ్డ ఇలా తయారు అయిపోవడానికి గల కారణం ఏంటంటే అతనికి బుద్ధి లేదు. అతనిలో నుండి బుద్ధి బయటికి వెళ్ళింది, బుద్ధిహీనత లోపలికి వచ్చింది. బుద్ధి బయటికి వెళ్ళిపోయింది, బుద్ధిహీనత లోపలికి వచ్చింది. దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, దురాత్మ లోపలికి వచ్చింది. అందుచేత ఒకటి పోతే ఒకటి వస్తుంది. కనుక మంచి దానిని, మంచి విషయాలు మనం ఏమాత్రం కూడా పోగొట్టు ఈ బిడ్డ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు బుద్ధిహీనత అతనిలోనికి వచ్చి ఏమైపోయాడండి? బయటికి వెళ్ళి దుర్వ్యాపారము చేశాడు. ఈ మనసుకు ఇది కల్మషంతో కూడినటువంటిది కనుక ఇది ఎలా వస్తుందని ఒకటి నాలుక ద్వారా వస్తుంది అని గుర్తు చేశాను. రెండవది అన్యజనుల సహవాసం వలన మనసుకు కల్మషము అంటుకుంటది. మూడవది లోక మర్యాదను అనుసరించడం వలన మనసుకు కల్మషం అంటుకుంటది. మనసు అపవిత్రమైపోవడానికి గల కారణం ఒకటి నాలుకైతే, 2 అన్యజనుల సహవాసం అయితే, 3 నేను కన్ఫ్యూజ్గా ఉన్నానా, మీరు కన్ఫ్యూజ్గా ఉన్నా నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా నేను అనేజీగానే మాట్లాడుతున్నా, నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ జరుగుతుంది. మీరు మాట్లాడితే మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి ఏదో కొద్దిగా నా మైండ్లో ఏదో తెలియని డ్రాప్ అవుతుంది. కొద్దిగా స్పందిద్దాంరా, ఏమైంది? అడిగిందేగా. ప్రసంగం చేయడానికి నిలబడ్డా నేను, కొన్ని మాటలు మీ హృదయాల్లో పెట్టడానికి. మీరు పిల్లలకి డైవర్ట్ అయిపోతుంది విషయం అంతా. తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? హోంవర్క్ రాసేటప్పుడు పిల్లలు అలా ఎలా రాస్తున్నారా అంటారు. కొంతమంది ఏం చేస్తారు, నోట్ పెట్టేసుకుంటే కటకటకటక రాస్తారు, ఏం చదవరు. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి ఏం చేస్తారు? జై చదువుతా రాయి అంటారు. చదువుతూ రాయాలి, అది చాలా ప్రయోజనం. వీళ్ళు ఏం చేస్తారు? రాస్తారు, హోంవర్క్ చేసుకుంటున్నారు అంటారు. వీళ్ళు ఒక్క అక్షరం తర్వాత చదువు అంటే మాను పట్టుకొని ఏ అంటారు, యాన్ పట్టుకొని ఇంకొకటి అంటారు. కనుక దేవుని పిల్లలమైన మనము గమనించాలి.
మనస్సునకు కల్మషం అంటుకుంటుంది అంటే ఒకటి నాలుక, రెండు అన్యజనుల సహవాసం, వాళ్ళ క్రియా కార్యక్రమాలలో పాలు పంపులు పొందడం, మూడవది చెప్పండి లోక మర్యాదను, ఈ లోక మర్యాదను అనుసరించడం అని దేవుని గ్రంథంలో రాయబడింది. ఒక దేవుని బిడ్డ దేవుని మర్యాదను విడిచిపెట్టారు అంటే దాని అర్థం దేవుని జ్ఞానం ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోయింది, లోక జ్ఞానం ఆ వ్యక్తిలోకి వచ్చింది. ఆ వ్యక్తి బాగుపడాల్సిన పరిస్థితుల్లో నుండి పతనమైపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళారు అనే విషయాన్ని గమనించాలి. దేవుని ప్రజలమైన మనము వివేకంగా ఉండాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు చెప్పాడు, రెండు జంతువులను చూపించి, పాము వలె వివేకంగా ఉండండి, పావురము వలె నిష్కపటంగా ఉండండి. ఆ రెండు చాలా ఉపయోగకరమైనవి. వివేకంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి అని వాక్యంలో ప్రభువారు చెప్పిన విషయాలు మనం చూస్తున్నాం. ఈరోజు భక్తిని అనుసరించే మనం, ప్రభుని అనుసరించే మనం దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఆ దేవుని మనసు మనకు అర్థమవుతుందనే సంగతి ప్రభు నామమున మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందుచేత నాలుక ద్వారా కలిగే కల్మషం గురించి మాట్లాడేశాను. రెండవ విషయం ఏంటంటే అన్య జనుల యొక్క సహవాసం. అన్య జనులు చేసినట్టుగా చేస్తే మనసుకు కల్మషం అంటుకొని ఆ వ్యక్తి దేవునికి దూరమైపోయే అవకాశాలు ఉంటాయని ప్రభు నామమున మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ఒక వాక్యము మొదటి పేతురు పత్రికలోనికి వెళ్ళి అందులోనే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి మనం ధ్యానించే విషయం ఏంటంటే అన్యజనుల సహవాసం. అన్యజనుల సహవాసం చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. చేయదగని విగ్రహ పూజలు, బాగా గమనించిన మాట, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును. గడచిన కాలమే చాలును. బాగా గమనించాలి. ఈ పిల్లోడికి లోకాస్వార్త 15వ అధ్యాయం 17వ వాక్యం 13వ వాక్యంలో చదువుకున్నామే చిన్న కుమారుడని. ఆ కుమారుడు బుద్ధి కలిగిన వాడా బుద్ధి లేనివాడు అంటే బుద్ధి కలిగిన వాడు, తండ్రితో కూడా ఉన్నవాడు, తండ్రి యందు భయభక్తులు కలిగిన వాడు, తండ్రిని గౌరవించేవాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ ఆ బుద్ధి అనేది పోయిందో, బుద్ధిహీనత ఎప్పుడైతే వచ్చిందో తండ్రికి దూరం అవ్వాలనుకున్నాడు. ఎప్పుడైతే తండ్రికి దూరం అయ్యాడో ఏం అలవాటు నేర్చుకున్నాడు? దుర్వ్యాపారాన్ని నేర్చుకున్నాడు. కనుక బుద్ధి ఉంటే దుర్వ్యాపారం చేయడు, బుద్ధిహీనత వలన అతడు దుర్వ్యాపారాన్ని చేశాడని వాక్యములు మనం చూస్తున్నాం. బహు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గడిచిన కాలం చాలు. గడిచిన కాలం చాలేక అన్యజనుల ఆచారం, అన్యజనుల ఇష్టం, అన్యజనులు చేసినట్లుగా మీరు చేయొద్దు. గడిచిన కాలం చాలు, ఇక మీదట మీరు చేయడానికి వీలు లేదు, అలాగ మీరు చేయొద్దు అని ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ రోజు మనం ఆలోచించాలి, అన్యజనుల ఇష్టము నెరవేర్చుట ద్వారా కలుగుతున్నది ఏంటంటే మనస్సునకు కల్మషం. మనసు మలినమైపోతుంది. అందుచేత
అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి మనం అవకాశము ఇవ్వకూడదని దైవ గ్రంథములో చూస్తున్నాం. ఆలోచించండి. ఇప్పుడు అన్యజనుల ఇష్టం, అన్యజనుల పద్ధతులు ఏంటి అని మనం గమనిస్తే ఈ 4వ అధ్యాయములో మొదటి 2 వచనాలను గురించి ఏం చెప్పాడంటే, యేసు ప్రభు పడిన శ్రమ, యేసు ప్రభు మనలను ప్రేమించి మన కొరకు చేసిన త్యాగం, యేసు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి ఆ పని చక్కగా తెలియజేశాడు. ఇక 3వ వచనం వచ్చేసరికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ అన్యజనుల యొక్క పద్ధతులు అన్నమాట. ఏంటవి? పోకిరి చేష్టలు. ఏ చేష్టలు? ఇప్పుడు అన్ని ఏం జరుగుతున్నాయి? అన్ని పోకిరి చేష్టలు జరగట్లా. ఇప్పుడు ఆడెవడో చిన్న బిడ్డను పాడు చేశాడు, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. నా మీద కేసు పెడతారని ఆ అమ్మాయి, ఆ పాప చిన్నపిల్ల, ఆ పిల్ల ఇంట్లో వాళ్ళని చంపాడు. ఏడింట్లో వాళ్ళని అదిగో మీరు కేసు పెడితే ఊరుకుంటారని తన భార్య బిడ్డలను కూడా చంపాడు. ఏం చేస్తలు? ఒకరి వ్యవహారం కాదు. భయం ఉందా? సమాజం అంటే భయం, పెద్దలంటే భయం, ఏమైనా సంస్కారం ఉందా? పోకిరి చేస్తారు. అబ్బా ఎంత మగొడరాడు, ఆడు కాబట్టి కొట్టలోడు తీసుకు తిరుగుతున్నాడు రా. పోకిరి చేష్టలు. కనుక ఈ పోకిరి చేష్టలు ఎవరివి అంటే అన్యజనులవి. దేవుని పిల్లలు పోకిరి చేష్టలు చేయడానికి ఎట్లా కుదురుద్ది? 2వ లక్షణం ఏంటంటే దురాశలు. ఏ ఆశలు? దురాశలు. బాగా ఆలోచించండి. ఇవి ఎవరివి? అన్యజనులవి. తర్వాత ఏముంది? మద్యపానం. తర్వాత ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత ఏముంది? విందులు. తర్వాత ఏముంది? పూజలు. బాగా గమనించాలి. ఇవన్నీ కూడా అన్యజనుల పద్ధతులు. కనుక దేవుని పిల్లలు అన్యజనుల పద్ధతిలో వెళ్ళడానికి వీలు లేదు. అలా చెయ్యకూడదు. ఒకవేళ అలా చేస్తే దేనికి మలినం అంటుకుంటుంది? మనస్సునకు మలినం అంటుకుంటుంది. మనసు మలినం అయిపోతే చెప్పండి, దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దూరం అయిపోతే ఎలా మారుతారు? భక్తిహీనులుగా మారుతారు. భక్తిహీనులుగా మారితే ఏం చేస్తారు? క్రమము తప్పి బ్రతుకుతారు. ఆ భక్తిహీనులు క్రమము తప్పి నడుచడం బట్టి ఏమైందంటే, భక్తిహీనులంట దేవుని ఉగ్రత కొరకు సృష్టించబడ్డారంట. భక్తిహీనులు దేవుని ఉగ్రత కొరకై సృష్టించబడ్డారు. అంటే ఆ ఉగ్రతకు వాళ్ళు పాత్రులైపోతారని దేవుని లేఖనములో వ్రాయబడింది. అందుచేత ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అన్యజనుల పద్ధతులు మనము చేయకూడదు. వాళ్ళ ఇష్టాన్ని మనము నెరవేర్చకూడదు. వారి ఇష్టంలో మనము పాలు పంపులు పొంది వాళ్ళు చెప్పు చేతలు మనం ఉండకూడదు. దేవుని చెప్పు చేతల్లోనే మనం ఉండాలి. కనుక అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి గడిచిపోయిన కాలం సరిపోతుంది, ఇక చేయడానికి వీలు లేదు అని ఈ విషయాలని 3వ వచనంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. ఒకవేళ ఈ లక్షణాలు మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి కాస్త ప్రేమతో చెప్పి వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత దేవుని బిడ్డగా నీ మీద ఉంది. ఆ పద్ధతిలోనికి వెళ్ళనికూడదు. ఆ పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రోత్సహించకూడదు. బాగా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తాం, మనోళ్ళు కూడా తయారయ్యారు. ఈ మధ్య కాలంలో మనోళ్ళు కూడా తయారయ్యారు. ఎలా అంటే, దేవుడు అని ఒక దాన్ని కొని అక్కడ పెట్టి 7 రోజులు 5 రోజులు 3 రోజులు 9 రోజులు ఏం చేస్తున్నారు? దేవుడు దేవుడు అని చక్కగా పూజ చేస్తున్నారు. మంచిది. ఆ తదుపరి ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? నిమజ్జనం అని చెప్పి వెళ్ళి ముక్కలుగా నేను అడిగాను కొంతమందిని, మీకు
దేవుడు అని పెడుతున్నారు కదండి, మంచిది, మంచి పని చేస్తున్నారు. తర్వాత ఎందుకు మీరు అలా చేస్తున్నారు అంటే శని చుట్టుకుంటుందండి అన్నారు. ఏం చుట్టుకుంటుందంట? శని చుట్టుకుంటుందంట. మరి శని చుట్టుకునేటట్టు దేవుడు ఎట్ట అయ్యాడు? మళ్ళీ దానిలో మనవాళ్ళు కూడా వెళ్తారనమాట. వీడు మొహం అంతా తెల్లారి ఎట్ట ఉంటుందంటే అట్ట ఉంటుంది. ఏంట్రా అంటే రాత్రి వెళ్ళా, తండ్రి చెప్పడు, కుర్రోడు కదండి వెళ్ళనింది. అలా వెళితే ఏమైందో తెలుసా? కొన్ని బొమ్మలు వీళ్ళ మీద పడి నీళ్ళలో ముంచి చంపేసి. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? యాకోబు, దానియేలు, యోనా, వీళ్ళే. ఎంత విచారకరం, ఎంత విచారకరం. కనుక అన్య జనుల ఇష్టమును నెరవేర్చకూడదు. అన్యజనుల ఇష్టం ఈ అన్నమాట. మాత్రమే కాదు, ఏది జరిగినా దైవికమైన గృహాలలో, భక్తుల కుటుంబాలలో దైవికమైన కార్యక్రమాలే జరగాలి. మరి వేరు కార్యక్రమాలు జరగడానికంటే అన్యజనుల ఆచారాలు మన గృహాలలో జరగడానికి మనము అవకాశము ఇవ్వకూడదు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రికలోనికి వెళ్ళి కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాను. ఏం చెప్తున్నాడు? ఇక మీదట అన్యజనులు నడిచినట్లు మీరు నడవకూడదు అని చెప్తున్నాడు. అన్యజనులు వెళ్ళే మార్గంలో దేవుని పిల్లలుగా మీరు వెళ్ళడానికి వీలు లేదు అని ప్రభువును బట్టి నేను సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలి. ఇందాక అన్యజనుల ఇష్టం ఉందే, ఆ ఇష్టాలు ఏంటో మనం చూసాం ఎక్కడ? పేతురు పత్రికలో. ఇప్పుడు ఎఫెసీ పత్రికను మనం గమనించినప్పుడు అన్యజనుల యొక్క నడవడిక ఎలా ఉంటదంటే 18వ వాక్యములో వారైతే, ఎవరైతే? అన్యజనులైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి. అంటే ఇప్పుడు అన్యజనులు ఏం చేస్తారు? వాళ్ళ హృదయానికి అంటిన వ్యర్థతను అనుసరిస్తారు. వారి హృదయానికి, వారి మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. నువ్వు కూడా వ్యర్థత అనుసరించి నడుచుకుంటావు చెప్పండి. ఇదంతా వ్యర్థమనే కదా, పనికిరాందనే కదా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చింది. మళ్ళా అక్కడికి వెళ్ళిపోయి అన్యజనులు నడిచినట్లుగా నువ్వు నడిస్తే, వాళ్ళు వ్యర్థమైనటువంటి పద్ధతుల్లోని కూడా నువ్వు వెళితే నువ్వు దేవుని పెట్టి ఎలా అవుతావు అని లేఖనము నిన్ను ప్రశ్నిస్తుంది. కనుక అన్యజనుల వల్లే నడవద్దు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని మనం ఆలోచిస్తే వాళ్ళ మనసు ఎలా ఉందంట? అంధకారమైన మనస్సు, అంధకారమైన మనస్సు. శుక్రవారం రాత్రి అనుకుంటాను, శుక్రవారం రాత్రి మన ఏరియాలో ఒక భాగం అంతా కరెంటు పోయింది, ఒక భాగం కరెంటు ఉంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ఇళ్లలో వెలుగు ఉంది, ఐగుప్తుల గృహాలలో చీకటి ఉంది. వీళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళేమో కాస్త ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అలా ఉంచితే కరెంటు పోయింది. దాదాపుగా 11 గంటలు పోయినట్టుంది. 1:10 1:15 ఇచ్చాడు. ఈ సమయంలో, కరెంటు పోయిన సమయంలో ఎలా ఉందంటే అంధకారం. ఏం చేయాలన్నా చాలా మంది పాపం ఆలస్యం ఫోన్ చేస్తారుగా, కరెంట్ వచ్చేదాకా తినలా. మన కరెంట్ పోతే స్నానం ఎక్కడ చేస్తాం? స్నానం చేయలా, నేను కూడా చేయలా. అంటే ఆలోచించాలి. అంటే చీకటిలో ఏం చేస్తాం? వంట చేస్తాను కరెంట్ మనం మొత్తం కట్టేసి వచ్చి బయట రాబోతాం. కరెంట్ ఎక్కడ? కరెంట్ రాలే అంటాం. అంటే వెలుగు లేకపోతే మనం ఏమీ
చేయలేం. మనం ఏదైనా పని చెయ్యాలంటే వెలుగు అవసరం. ఇప్పుడు ఈ అన్యజనుల యొక్క మనసు ఎలాంటిది? అంధకారం, చీకటి. నువ్వు వెలుగు సంబంధివి. అలాంటి దేవుని బిడ్డమైన నీవు అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇగో నేను నీతో జత కలుస్తా అంటే అర్థం ఉందా? ఏమైనా ఉందంటారా అర్థం? ఏమనుకోవద్దే, బాగా తాగుతోడు దగ్గరికి వెళ్ళి మంచోడు, నేను తాగుతాను రా అన్నాడు అనుకోండి, ఆడికి మీకు సంబంధం ఉండదు. ఏమంటారు మీరు? గుర్తుందని అంటారు. ఎందుకని? వాడికి సంబంధం లేకపోతే వాడు మంచోడు, అటువంటి చెడు లక్షణాలు లేవు కాబట్టి. అందుచేత అన్యజనుల మనసు ఎలాంటిదంటే అంధకారమైన మనసు. రెండోది, వాళ్ళ హృదయం కాఠిన్యముతో తమలోనున్న అజ్ఞ, అంటే హృదయం ఎలా ఉంది? కాఠిన్యంగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు? అజ్ఞానముతో ఉండిపోయారు. ఆ అజ్ఞానము చేత జీవములో నుండి వాళ్ళు ఏమయ్యారు? వేరుపరచబడ్డారు. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను వాళ్ళ సలహాలు నువ్వు తీసుకునేది, వాళ్ళను అనుసరించేది. ఆలోచించండి ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే అన్యజనులతో మనం ఏం చేయకూడదు? వాళ్ళ ఇష్టాన్ని మనం నెరవేర్చకూడదు, వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. మన ఇంట్లో కార్యక్రమాలకి వాళ్ళని తెచ్చి పెత్తనదారులుగా పెట్టకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళ మనసు వేరు, మన మనసు వేరు. వాళ్ళ మనసు అంధకారమయమైంది, వాళ్ళ హృదయం కాఠిన్యముతో ఉండింది. కాఠిన్యం అంటే బండ కాదు, అదొక పనికిరాని హృదయం అన్నమాట. కాఠిన్యము అంటే కొన్నిసార్లు వంకాయ వండినప్పుడు ఏమెక్కుతుంది? కండ్రెక్కుద్ది. ఎటువంటి కండ్రెక్కింది అంటారు. అంటే ఏంటి? ఆ టైప్ అన్నమాట. కాఠిన్య హృదయం అన్నప్పుడు ఆ యొక్క వంకాయ కండ్రెక్కి చేరుతుందా? దాన్ని వర్ణించలేం, దాని వర్ణన విధానం అలా ఉంటుంది. అలాంటి హృదయం కలిగిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. అందుచేత వాళ్ళ మనసు సరిగా లేదు, వాళ్ళ హృదయం సరిగా లేదు, వాళ్ళకి జ్ఞానం కూడా వాళ్ళ యొక్క మనసు ఆ విధమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏళ్ళు వేస్తున్నారు, లేక అలాంటి స్వభావం కలిగి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకూడదు అని వాక్యంలో రాయబడింది. మరొక మాట మనం గమనించినప్పుడు మొదటి దశలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటము ఎట్లు కాపాడుకొనవలెనో. అది అంటే ఇక్కడ గమనించండి, అన్యజనులు అని ఇక్కడ చెప్పాడు కదా. ఈ అన్యజనులు ఏం చేస్తారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు దేవుని ఎరుగని వాళ్ళు. అన్యజనులు అంటే ఎవరండి? దేవుణ్ణి ఎరుగని వారు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి, దేవుని ఎరిగిన వ్యక్తివి. దేవుని ఎరిగిన వాడికి దేవునిని ఎరగని వారికి తేడా ఉందా లేదా? ఉంది. కనుక దేవుని ఎరగని అన్యజనులు కాముకత్వముతో నింపబడతారంట. ఇప్పుడు వాళ్ళ ఇష్టాన్ని నెరవేరిస్తే నువ్వు కూడా ఇందులో పాల్పొందినట్టు. వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు వాళ్ళు దేన్ని ప్రోత్సహిస్తారు? ప్రార్థన చేసుకో, భక్తిగా ఉండు, గుడికి వెళ్ళు అంటారా? గుడి లేదు, ఏం లేదు, మనసులో లేడే అండి దేవుడు ఎక్కడరా అని నీ ఆత్మీయతను పాడు చేస్తారు, నీ విశ్వాసాన్ని పాడు చేస్తారు. దేవుని మీద నుండి పూర్తిగా నీ హృదయాన్ని తిప్పేస్తారు. కనుక దేవుణ్ణి ఎరుగని వ్యక్తి సలహా తీసుకోవడం చాలా పొరపాటు.
దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తి సలహా తీసుకోవచ్చు ప్రభు బిడ్డలు. కానీ దేవుని ఎరగని అన్యజనుల యొక్క ఆలోచన నీవేమాత్రం కూడా తీసుకోకూడదని దేవుని లేఖనములో రాయబడింది. అందుచేత ప్రభు బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించాలి. దేవుని ఎరుగని అన్యజనుల సహవాసం నీవు చేయకూడదు. మరి ఎట్లా? మాట్లాడడం తప్పదు, మాట్లాడాలి. కలిసి ఉండక తప్పదు, కలిసి ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ క్రియలలో నీవు, ఇప్పుడు మనవాళ్ళు ఏమంటారు తెలుసా? మనవాడు కూడా ఏమంటారు తెలుసా? ఆ ఫోటో తీసుకుంటాడు, పెట్టు అంటాడు. దేవుడు పెట్టుకు రావలేడు. ఏటో మనకి సపోర్ట్, సహజంగా సపోర్ట్ ఎప్పుడు రావాలి? బలహీనం అయిపోతే లేకపోవడానికి. పక్షవాతం వచ్చిందానికి ఏమంటాడు? ఇక్కడ తీసుకుంటాడు. మన చేతులు దేవుడు ఆరోగ్యంగా ఇచ్చాడు. ఏంటి ఇది ఎక్కడది? అవి ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేసి ఏదో జరుగుద్ది. ఆవులు బావులు, ఒకటే ఏడుపు, ఒకటే బాధ, ఒకటే దుఃఖం. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే కారణం. ఏవో అనవసరమైన వాటిని మనం ఒక అన్యుడి పెళ్లికి వెళ్ళాం. వాళ్ళందరూ విగ్రహారాధికులు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా 6 బొట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. నేను కూడా వెళ్ళాను ఆ పెళ్లికి. క్రైస్తవుల పెళ్లి, దైవజనుల సమక్షంలో పెళ్లి జరుగుతుంది. అందరూ వచ్చారు. నాకేం అర్థం కాదు. అయోమయంగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి నెమ్మదిగా కిందకి వెళ్ళి ఒక మంచి టీ దాగి వచ్చి, ఏమన్నా క్రిస్టియన్ పెళ్లి చేసేది? అవునండి అంటే నాకు తెలిసిన పాస్టర్ గారిని అడిగా. అవునండి, నాకు ఏదో తేడా, వాతావరణం అంతా తేడా ఉంది. ఏంటంటే ఆయన చెప్పాడు, ఏమండి అందరూ అన్యులే. ఆ అన్యుల్లో నుండి ఈ కుటుంబం రక్షింపబడింది. వీళ్ళు దేవునికి మహిమార్థమై అందరినీ పిలిచి ఈ వివాహము దేవుని సేవకుల సమక్షంలో దేవుని మర్యాద చొప్పున జరిగిస్తున్నారండి అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు. అంటే ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు అన్యులే కానీ అందరిని పిలిచారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కానీ అందరూ చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని చూసి వారు ప్రభువుని స్తుతించారు. అందుచేత ప్రభు బిడ్డలారా, వాళ్ళు వచ్చి ప్రభుని మహిమపరిచారు. మనం వెళ్ళి వాళ్ళ యొక్క విధానాల్లో ఏమాత్రం కూడా పాల్పొంపులు పొందడానికి వీల్లేదు. అందుచేత కామకత్వము అన్న మాటకి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దేవుని పిల్లలు అనబడిన ఇశ్రాయేలీలు దేవుని సన్నిధికి రావడానికి అనర్హులైనటువంటి మోయాబీయులతో స్నేహం పెట్టుకున్నారు. బాగా గమనించిన, అక్కడ స్నేహం ఏమవుతుందో తెలుసా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాదు. ఇశ్రాయేలు భక్తులైన మగాళ్ళు భక్తిహీనులైన అన్యజనులైనటువంటి మోయాబు స్త్రీలతో స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఏర్పాటు చేసుకున్నాక బావగారు అంటున్నారు. ఈ ఆడపిల్ల ఏమంటున్నారు? బావగారు, యాకోబు బావగారండి అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? ఏంటి లక్ష్మీ మంగళం అంటున్నారు. స్నేహభావం బాగా కుదిరింది. సరే, మాట్లాడుకోవడం తప్పు కాదు. తర్వాత ఏమన్నా తెలుసా? స్నేహం కాస్త ముదిరినాక, బావా ఇప్పుడు మెలేపు అనే దేవత మాకుందరూ, మా దేవుడు, దానికి మేము పూజలు చేస్తున్నాం, ప్లీజ్ రావా అన్నారే. నువ్వు పిలిస్తే నేను ఎందుకు రాని పెచ్చమోహం అని ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి వచ్చేసారు? మోయాబు దేవత అయిన మెలేకును పూజించడానికి, బలులు అర్పించడానికి ఈ మోయాబు యొక్క ఆడపిల్లలతో కలిసి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారంట? బలులు అర్పిస్తున్నారంట. అక్కడ చదివితే వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలను మోహించి వారు అలాగొచ్చి చేశారు. వెంటనే దేవుని కోపం రగిలిపోయింది. గమనించాలి. వెళ్ళొచ్చా వీళ్ళు? ఏదో
మానవ రీతిగా మనం మంచిగా మాట్లాడుకోవడం తప్పులేదు, కానీ మా దేవుడు బలమైన వాడు, ప్రత్యేకమైన వాడు, అలా చేయడానికి వీలు లేదు. మా దేవుడు దాన్ని ఒప్పుకోడు, మేము కూడా రాము, మాకు అసలు అలవాటు లేని వ్యవహారాలు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఉందా అని వీళ్ళు ఖండించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? పిలిచిందే అదునుగా చూసి సొలుగార్చుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని కోపానికి గురైపోయారు. వేల మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే దేవుడు మామూలు తిరుగుతాడు కాదండో, మాయదారు దేవుడు చంపేశాడు. మాయదారు దేవుడు ఎందుకు చంపుతాడు? నువ్వు చేసిన తిక్కలతనానికి, తిక్కల పనికి దేవుడు ఏదైనా చేస్తాడు. కనుక తిక్కల వ్యవహారం చేయకూడదు, జ్ఞానయుక్తంగా చేయాలి. ప్రభు లేఖనాన్ని మనం తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దోడు కూడా దేవుని కార్యక్రమాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. మీకు తెలిసినట్టుగా మీరు చేయబాకండే. పిల్లలు కలిగిన వాళ్ళు, మనవ సంతానం కలిగిన వాళ్ళు, మీరు చేసే పని యొక్క తీవ్రత పిల్లల మీదకి వెళ్ళద్ది. బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ రీతిగా ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? చేయకూడని పని చేయడానికి వెళ్ళిపోయారు. అర్పించకూడని బలులు అర్పించడానికి వెళ్ళిపోయారు. ఎవరు నష్టపోయాడు? ఎవరు నష్టపోయారా? వీళ్ళేగా, వీళ్ళే నష్టపోయారు. ఎవరు? దేవుని పిల్లలే నష్టపోయారు. అందుచేత దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు వెళ్ళకూడని స్థలానికి, అనగా అన్యుల ఇష్టాన్ని నెరవేర్చడానికి గడిచిన కాలం సరిపోయింది, చేయడానికి వీలేదని వీళ్ళు ఏం చేశారు? అక్కడికే వెళ్ళారు. దేవుడు కూడా ఖండితంగా చెప్పాడు, మీరు వాళ్ళతో పోవడానికి వీలేదు, సహవాసం చేయడానికి వీలు లేదు. భక్తుడు కూడా రాస్తున్నాడు, మోయాబు నేను కాళ్ళు కడుగుకొనే పళ్ళెం, అంటే నేను కాళ్ళు కడుక్కునే స్థలం అని వాక్యంలో. మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, నట్టింట్లోకి వెళ్ళి, అంటే ఊరికి వెళ్ళి లేదా బయటకు వెళ్ళి వచ్చేసి డ్యూటీకి వెళ్ళి వచ్చేసి నట్టింట్లో బకెట్ పెట్టుకొని కాళ్ళు కడుక్కుంటారా? ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ? ఏమైనా వాళ్ళరా? తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు కాబట్టి నట్టింట్లో అంతవరకు ఎవరు మీరు కాళ్ళు కడగలా. అదే తెలివి తక్కువ అయితే నట్టింట పెట్టో అని అక్కడికి అడిగేవాళ్ళు కదా. ఎక్కడ గడుగుతాం? బయటే గడుగుతాం, బయటే గడుగుతాం. అందుచేత దేవుని వాక్యములో ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే ఆ దేవుని ఎరుగని ప్రజలు అని రాయబడి, దేవుని ఎరుగని అన్యజనుల వలె మనం ఉండడానికి వీలు లేదు అని దేవుని లేఖన భాగములో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పేసి నేను ముగించేనా? ఒక మాట తీయండి. పేతురు పత్రికలో, పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువున్నానా? దాంతో మనం ముగించుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీరును పరిశుద్ధులై ఏమై ఉండాలి? పిలిచిన ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పిలిచిన ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఏం కోరుకుంటున్నాడు? మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఏ విషయంలో? సమస్త ప్రవర్తనంతటిలో కూడా మీరును దేవుని వలె నా వలె పరిశుద్ధులై ఉండండి అని చెప్తూ అక్కడ ఏమంటాడంటే, పూర్వము మీ పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన పూర్వకాలం. ఇప్పుడు కూడా మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడిని నమ్మినా కానీ ఎక్కడికి వెళ్తారు? మా పూర్వీకులు అట చేశారు, మా తాతోళ్ళు అట చేశారు, మా ముందున్న వాళ్ళు అట్లా చేశారని ఐదేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి,
మన మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అజ్ఞాన దశలో ఉన్న మనల్ని బయటికి లాగి విజ్ఞానులనుగా దేవుడు చేశాడు కదా. అజ్ఞానంగా బ్రతుకుతున్న మనకి దేవుడు ఏం చేశాడు? విజ్ఞానాన్ని ఇచ్చాడు, విధేయులనుగా చేశాడు. మళ్ళా తిరుగుబాటు స్వభావం తెచ్చుకొని అజ్ఞాన కాలములో చేసిన పద్ధతులన్నీ కూడా ఇప్పుడు చేస్తే అది అంత దేవునికి మహిమకరంగా ఉండదు. అది పెళ్లి కావచ్చు, అది దిన కార్యక్రమాలు కావచ్చు, అది చచ్చిపోయినప్పుడు కార్యక్రమాలు కావచ్చు. వీటన్నిటిని కూడా మనం బహు జాగ్రత్తగా చేయాలి. అజ్ఞాన కాలంలో ఏం జరిగింది? అందరూ గుండెలు చేయించుకునే వాళ్ళకి మనం చచ్చిపోతే, అవునా? అందరూ గుండెలు చేయించుకునేవాళ్ళు. అది అజ్ఞాన కాలం. ఇప్పుడు గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్తా, మైలు లేదు. ఎవరైనా మైలు ఉందంటే ఎలా ఉందో అడగండి. ఎవరైనా చెప్తే వాళ్ళకి మంచి బహుమతి కూడా మనం ఇవ్వచ్చు. మనిషి చచ్చిపోతే మైలు లేదు. అసలు మైలు అంటే ఏంటి? చెప్పొచ్చు చెప్పకూడదు నాకు అర్థం కావట్లేదు. కానీ మైలు అంటే ఒక స్త్రీ కడగా ఉంటుంది. కడగంటే నెలలో వస్తాయి కదా, దాన్ని ఏమంటారు? బ్లీడ్ అయిపోతుంటే పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు? అమ్మ మైలు అయిపోతుందమ్మా అనేవాళ్ళు. అది దాన్ని తీసుకొచ్చి దేనికి ఆపాదించారు? మైలు అండి, వెళ్ళకూడదు. ఏదైనా చేయవచ్చు కానీ కొన్ని చేయకూడదు. దాన్ని ఏమందంటే బైబిల్ అజ్ఞాన దశ. ఈ అజ్ఞానంతో కూడినటువంటి పనులు ఎప్పుడు జరిగిపోయినా అది అజ్ఞానం. కానీ విజ్ఞానం కలిగి కూడా, ప్రభువుని కలిగి కూడా మళ్ళీ అందులోకి వెళ్ళామంటే దాన్ని ఏమనాలి మీరు ఆలోచించండి. అందుచేత దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మనం వదిలిపెట్టి వచ్చేసేమే, వాటిని మళ్ళా తెచ్చి పెట్టుకుంటే అది చాలా నిష్ప్రయోజనకరమైన పరిస్థితులు. జ్ఞానంగా ఉండండి, వాక్యాన్ని తెలుసుకోండి, పిచ్చి చెప్పుడు మాటలన్నీ వినబాకండి, అజ్ఞానుల సలహాలు తీసుకోబాకండి, అన్ని జనుల పద్ధతులు తీసుకోబాకండి. ఇంకా చెప్పాలంటే మీలో కొంతమంది బాధపడతారు. అయినా కొన్నిసార్లు చెప్పాలి, తప్పదు. ఎందుకంటే మన అజ్ఞానాన్ని మనం అణగదొరికి విజ్ఞానవంతులంగా మనం లేవాలి. దేవుని పిల్లలు ఇంకా అన్యజనుల విధానాల్లో వెళ్ళడం చాలా విచారకరం. ప్రభు బిడ్డలుగా ఉందాం, ప్రత్యేకంగా ఉందాం. కొంతకాలం అంటే అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం చేసాం, అది తెలియక చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? వెలుగులోకి వచ్చాం. అప్పుడు ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు వెలుగులోకి వచ్చుకుని చీకటితోనే వెళ్ళిపోతాను అంటే ఏమంటారు చెప్పండి? ఒకడు చీకటిలోనే కూర్చున్నాడు, లైట్లు ఉన్న కరెంటులో ఏం వేసుకుని చీకటిలో కూర్చున్నాడు. మీరేమంటారు చెప్పండి? మీరేమంటారా? చీకటిలో కూర్చున్నాడు, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏం వేసుకోవట్లేదు, అన్నీ తీసేసి మూలం కూర్చున్నాడు. మీరేమంటారు? మీరేమంటారా? అసలు మా ఇంట్లో కరెంట్ ఆదా చేస్తున్నాడంటే అంటారా? రే దయ్యం పట్టింది అంటారా? మూలం కూర్చొని చేస్తావు, కరెంట్ ఉంది, వేసు చావచ్చు, లైట్ వేసు చావచ్చు, దయ్యం మొహవాడా అంటారా? అనరా? ఎవరైనా అంటారు, నేను కూడా అంటాను. చీకట్లోకి వెళ్ళిపోతే దయ్యం పట్టినోడు కూర్చుంటాడు, దయ్యం పట్టినోడు వీడు అంటారు, ఖచ్చితంగా అంటారు. లేకపోతే ఓకే, లేదమ్మా పాపం చీకట్లు అట్టా కాలం గడుపుతున్నాడు అనొచ్చు. అన్నీ ఉన్నాయి కదా, ఇంకా చీకటితో సంబంధం ఏముంది? అందుచేత అజ్ఞాన కాలంలో తెలుసో తెలివి జరిగిపోయిన విజ్ఞాన కాలంలో మనం అలా చేయడానికి వీలు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలు చెప్తున్నా, మీరే ఇటువంటి కొన్ని పరిస్థితులు ఏం చేయాలి? మన ఇంట్లో అలా జరగడానికి వీల్లేదు, అలా జరగకూడదు అని మీరు కూడా చెప్పాలి. అట్టాగే మీరు ఏదంటే మేము కూడా అదే, ఏదో జరుగుద్ది. బాధపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు? ఖర్చు అయ్యేది ఎవరికే? కనుక ప్రభు బిడ్డలారా, అన్య జనుల యొక్క ఇష్టాన్ని నెరవేరిస్తే ఏమంటకూడదు? మనసుకు కల్మషం
కల్మషం అనుకుని దేవునికే దూరం అవుతారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే దయతో అజ్ఞాన కాలంలో తెలుసో తెలియక జరిగిపోయినాయి, కానీ విజ్ఞాన కాలంలో మనం అలా చేయడానికి వీలు ఇవ్వకూడదు. తండ్రి మీకు వందనాలు, వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. కేవలం మీరు మాకు కొన్ని విలువైన విషయాలు తెలియజేశారు. మా మనస్సునకు కల్మషం అంటుకుంటుంది, దానిలో మా నాలుకే మా మనసుకు కల్మషాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. తరువాత అన్యజనుల ఇష్టమును నెరవేర్చడం ద్వారా మా యొక్క మనస్సునకు కల్మషం అంటుకుంటుంది. వారు అంధకార సంబంధమైన మనసుతో ఉన్నారని చెప్పారు, కఠిన హృదయముతో ఉన్నారని చెప్పారు. అందుచేత ప్రభువా, వాళ్ళు అజ్ఞానముతో ఉన్నారని చెప్పారు. మాత్రమే కాదు నాయన, వ్యర్థమైన వాటిని జరిగిస్తున్నారని చెప్పారు. అవి వాళ్ళ లక్షణాలు. మేము కూడా అందులోకి వెళ్తే మేము కూడా వాటిని అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటిని అనుసరిస్తే మనసుకు కల్మషం అంటుకొని మీకు దూరం అయిపోతాం. మీకు దూరం అయితే మమ్మల్ని ఆదుకునేవాళ్ళు, మమ్మల్ని బలపరిచేవాళ్ళు, మా సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరని ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. బిడ్డలు చక్కగా విన్నారు. అవి వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకొని నెమరు వేసుకొని దైవికమైన పరిశుద్ధతలోని బిడ్డలు ఎదిగి మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. నీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ వారంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, మంగళవారం లేదు, శుక్రవారం సంతోష్ గారి దగ్గర. అందరూ సిద్ధపడండి, అందరూ పాల్గొనండి, అందరూ ప్రార్థించండి. మంగళవారం తులసి వాళ్ళ దగ్గర సెంటర్లో వారి గృహానికి అందరూ ఆ ప్రార్థనకు రావాలని కోరుతున్నాను. మంగళవారం తులసి వాళ్ళ దగ్గర, శుక్రవారం సంతోష్ గారి దగ్గర, గురువారం నిఖిత వాళ్ళ దగ్గర. అర్థమైంది? మంగళవారం తులసి వాళ్ళ దగ్గర, గురువారం నిఖిత వాళ్ళ దగ్గర, శుక్రవారం సంతోష్ గారి దగ్గర. అందరం లేచి నిలబడము. వీడియో చేస్తున్నాం. ఆ స్టాండ్ కొత్తది బాబీ తీసుకొచ్చాడు, చర్చిగా తను ప్రజెంటేషన్ చేశాడు. మన పాత్ర ఉన్నది సరిగ్గా పని చేయట్లా,
కాబట్టి అవసరం ఎరిగి అది తీసుకొచ్చాడు. సంతోషం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మిక్కిలి ఘనమైన దేవా వందనాలు. జరిగించిన ఆరాధన అంతటిని బట్టి వందనాలు. ఇచ్చిన నీ వాక్కులను బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగేనైనా ఈరోజు మా మనస్సునకు ఎలా కల్మషం అంటుకుంటుంది, దాని ద్వారా ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు జారిపోతున్నాం అనే సంగతి మీరు మాకు నేర్పించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము నీ బిడ్డలకు మీరు తెలియజేశారు కనుక బహు మెళకువతో, బహు విజ్ఞానంతో, సమయోచితమైన జ్ఞానముతో నీ బిడ్డలు నడిపించబడాలి. ఎందుకంటే చాలా కఠినమైన పరిస్థితుల మధ్యలో మేము వెళుతున్నాం. ఇలాంటి పరిస్థితులలో పాము వలె వివేకముగాను, పౌరము వలె నిష్కపటంగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. అలాగేనైనా నీ బిడ్డలు వారు వర్ధిల్లిన దానిలో నుండి సేవార్థమై కానుకలు సమర్పించగా మీరు ఆకాశమనంతుని చూసి నైనా నీ బిడ్డలు విప్పిన గుప్పెళ్లకు బదులు ఆకాశపు వాకిట్లను విప్పండి, ఆకాశపు దుమ్మలను విప్పండి. సమృద్ధిగా నీ బిడ్డలకు ఈవును పంపించమని కోరుకుంటున్నాను. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆహారపరంగాను మీరు మేలు చేయండి, సమృద్ధినివ్వండి. దేవా కుటుంబాలకు సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వండి ప్రభువా. అలాగే వారు వెళ్ళే మార్గములలోనూ, చేసే ఉద్యోగాలలోనూ, చదివే చదువుల్లోనూ, చేసే ప్రయత్నాలలో సఫలత దయచేసి దీవించండి ప్రభువా. అలాగే నీ బిడ్డలు చేసే చేతి పనినైనాను మీరు దీవించండి, గర్భఫలాన్ని మీరు దీవించండి. అలాగేనైనా నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, వాటిపైన జయము దయచేయండి. కుటుంబాలలో నెమ్మది దయచేయండి, కుటుంబాలలో నీ వెలుగును నింపండి. దుర్దినాల్లో ఉన్నాం, నీ దయా కనికరం నీ బిడ్డల మీద సమృద్ధిగా పంపించి వారిని ఆశీర్వదించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ప్రభువా చేరువచ్చిన బిడ్డలందరికీ వారి ఆత్మీయ జీవితాలకును సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపు మీషా, నీ నిండు దీవెనల నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము. ఈ మారి మీద కృమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. యెహోవా మిమ్ములను ఆశీర్వదించును గాక. యెహోవా మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.